వైఖరి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పేద ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పేద ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పేద ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరి పెట్రోల్ డీజిల్ ధరలను చెప్పు ఈ రోజు నాకు చెప్పరాదు ఏదో ఒక ముచ్చట వదిలే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పేద ప్రజల పట్ల మోడీ భారతదేశ వ్యాప్తంగా పేద ప్రజలకు న్యాయం చేస్తున్నా అని చెప్పి ఒక పక్క చెప్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నా అని చెప్పి ఒక పక్క చెప్తూ అదేవిధంగా గ్యాస్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల పేద ప్రజల మీద కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్ట్ల మీద కానీ అన్నిటి మీద ఇప్పుడు పెంచిన ధరల మీద పెరిగిదని సామాన్య ప్రజల మీద విపరీతమైనటువంటి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మననే హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్ద కోతలు వచ్చిండు మేము కూడా డీజిల్ బండ్లని క్యాన్వాయిని తగ్గించుకుంటాం అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అవన్నీ ఓకన్ మాటలు తప్ప వాస్తవికంగా ప్రజలను మోసం చేస్తానని చెప్పిన మాటలే తప్ప ఆయన ఆచరణలో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో మోదీ చేసిన పేద ప్రజలకు ఏమీ దాన్ని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదానికి ఇవాళ ఈ మోడీ పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల డాలర్ మీద రూపాయి పెరుగుదల వల్ల మన పైసలు కూడా ₹1.93 అది నష్టం జరగడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని అదానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డీజిల్ ఆయిల్ ధరల మీద మన భారతదేశం మీద కూడా వారికి నమ్మకం చేకూర్చడానికి వాళ్ళకి డాలర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ డీజిల్ పెట్రోల్ మీద పెంచిన ధరల మీద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యం కూడా ఈరోజు నల్లగొండ పట్టణంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మోడీ ఏదైతే పెంచినటువంటి పెట్రోల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఈ అనుసరిస్తున్నటువంటి బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక అవలంబిస్తున్న ప్రస్తుత పథకంలో పోరాటం తప్ప మరొక మార్గం లేదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశ విధానాలకు పేద ప్రజలకు